హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఘంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం సింపుల్ అండ్ ఈజీగా రవ్వ కేక్ చేసి చూపించబోతున్నానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను. అదేవిధంగా సేమ్ కప్పుతో ఒక కప్పు పెరుగు, అలాగే ఒక కప్పు పాలు కూడా తీసుకున్నానండి. మీకు కనుక ఆయిల్ యూస్ చేయడం ఇష్టం లేదు అంటే మీరు దాని బదులు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసిపోవాలండి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు పంచదార వేసుకోవాలి. మొత్తం 1.5 కప్పు పంచదార పడుతుందండి. ఇందులో ఒక కప్పు వేసి అది కాస్త కరిగాక మరొక కప్పు కూడా వేసుకోవాలి, లేదా మొత్తం ఒకేసారి వేసి కలుపుకోవచ్చు. ఇలా షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ కూడా ఇందులో బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వ వేసుకుందామండి. ఈ బొంబాయి రవ్వ మొత్తం ఒకేసారి వేయకుండా కాస్త కాస్త వేసుకుంటూ కలుపుకున్నా పర్వాలేదు, లేదా ఒకేసారి వేసినా పర్వాలేదు. నేను ఇక్కడ 2 కప్పులు బొంబాయి రవ్వ వాడుతున్నానండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కనుక బొంబాయి రవ్వ ఒకేసారి వేసినట్లయితే ఇది కాస్త ఉండకడుతుంది. కంగారు ఏమీ లేదండి, జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు మైదా పిండి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న రవ్వని గ్రైండ్ చేయలేదండి, కాబట్టి ఇక్కడ నేను మైదా యూస్ చేస్తున్నాను. మీకు మైదా ఇష్టం లేదు అంటే మీరు తీసుకున్న రవ్వని కాస్త లైట్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా మైదాను కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిపోయింది కదండి. ఈ విధంగా ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు పాలు వేసుకుంటున్నానండి. ఇది ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాం కాబట్టి ఇందులో ఉన్న తేమ అనేది కాస్త తగ్గుతుంది. కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు పాలు వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇందులోనే ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకుని అందులో ఈ విధంగా నెయ్యిని రాసుకోండి. మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా మనం కలుపుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇలా పోసుకోవాలి. ఇలా మొత్తం పోసేసుకున్న తర్వాత దీనిపైన మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా ఏం పర్లేదు. ఇక్కడ నేను ముందుగానే ఒక పావు గంట ముందుగానే ఒక ప్యాన్ని ఈ విధంగా హీట్ చేసి పెట్టుకున్నానండి. హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో ఈ బాక్స్ పెట్టేసి ఒక అరగంట పాటు ఇలానే వదిలేయాలి. ఒక అరగంట తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా చక్కగా బేక్ అయిపోయిందండి. చూసారు కదా. ఒక 15 నిమిషాల తర్వాత మనం దీన్ని డీమోల్డ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ తీసేసుకుని ఒక ప్లేట్పై బౌలించుకున్నట్లయితే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.